వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. హైడ్రా ముందుగా మనకు హైడ్రా అంటే హైడ్రా రంగనాథ్ గారే గుర్తొస్తారు. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే అక్రమంగా గత ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చినాయి, లేకపోతే ఏదైతే కొందరు రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన వ్యాపారులు పెద్దలు కబ్జా చేసిన చెరువులు, లేదంటే కుంటలు, నాలాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైనా ఉంటాయో దాన్ని పూర్తిగా హైడ్రా వెనక్కి తీసుకొస్తుంది. దాంట్లో ప్రధానంగా పాత్ర పోషిస్తుంది హైడ్రా రంగనాథ్ గారు. దీనికి మన రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. సరే ప్రతిపక్షాలంటారా? లేకపోతే ఇటు ఇంకో విపక్షాలంటారా? ప్రజలు చాలా వరకు దాన్ని కొంతవరకు వ్యతిరేకిస్తున్నారు, కొంతవరకు సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడైతే పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు కట్టడం వల్ల చాలా వరకు హైదరాబాద్‌లో ఈ వరద నీరు నిలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆ నాలాల్లో ఆ నీరు ఫ్లో కాకపోవడం వల్ల మంచినీటి సౌకర్యం తక్కువైతుందని చెప్పేసి హైడ్రా తన పని హైడ్రా రంగనాథ్ ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. హైడ్రా రంగనాథ్ పేరంటే కబ్జాదారులకు, ప్రభుత్వ భూములు అక్రమంగా లాక్కున్న వాళ్ళకు భయం. కానీ ఇప్పుడు హైడ్రా రంగనాథ్ కొత్త అవతారం ఎత్తింది అనుకోవచ్చు. ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసులలో టౌన్ ప్లానింగ్ అధికారులకు కావచ్చు, లేకపోతే ఈ చెరువులు, నాలాల కుంటల పైన అక్రమంగా ఏదైతే అనుమతులు లేకుండా పర్మిషన్స్ ఇచ్చి మీరు కట్టుకోండి తర్వాత మేము చూసుకుంటామన్న వాళ్ళకు ఇటు హైడ్రా రంగనాథ్ కాస్త భయం పుట్టిస్తుండు. ఎందుకంటే అది ఇప్పుడు ఈ చెరువుల పైనే కాదు, ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న అధికారుల పైన కూడా తను లోపట్ల అంటే చాలా వరకు బయట జరిగిన విషయాలు తెలవకపోవచ్చు కానీ ఇదే ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న రంగనాథ్ గారికి సంబంధం ఉంది కాబట్టి ఎక్కడైతే అవినీతి జరుగుతుంది, ఎక్కడైతే లంచాలు తీసుకుంటూ ఎవరైతే అడ్డగోలుగా పర్మిషన్స్ ఇస్తున్నారనే వారిపై హైడ్రా రంగనాథ్ స్వయంగా ఏసీబీకి అటు ఇన్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు మనకు వార్తలు వస్తున్నాయి. మనం ఈ మధ్య జరిగిన సంఘటన ఒక్కసారి మాట్లాడుకుంటే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసులపై ఏసీబీ దాడి చేసింది. ఆయనది అత్యంత లగ్జరీ లైఫ్, మైహోం భుజాలోని సొంత నివాసంలో ఉంటున్నాడు. ఆయన ఆస్తులు 100 కోట్లకు పైనే లెక్కలు తేలాయి. బినామీ పేర్లతో రైస్ మిల్లులు కూడా నడుపుతున్నాడు. ఆయన గురించి ఏసీబీకి సమాచారం ఇచ్చింది హైడ్రా అధికారి రంగనాథ్. కూకట్పల్లి చెరువులో ఎఫ్టీఎల్ నిర్మాణాలకు ఆయన రికార్డులు మార్చి ట్యాంపరింగ్ చేసి అనుమతులు ఇచ్చి లంచాలు తీసుకున్నారు. దీన్ని గుర్తించిన రంగనాథ్ ఏసీబీకి సమాచారం ఇచ్చారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆ లంచవతారాన్ని పట్టుకున్నారు. కబ్జాకు గురైన ప్రతి చెరువు విషయంలో రంగనాథ్ ఇలాగే వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఉంటే దానికి సహకరించిన అధికారులందరి జాబితాను రెడీ చేస్తున్నారు. వారి అవినీతిపై ఆరా తీసి ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. వారిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు రంగనాథ్ ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా అనుకోవచ్చు. అంటే చాలా మంది నిజంగానే రంగనాథ్ ప్రస్తుతం ఏసీబీ ఇన్ఫార్మర్ గానే ఉన్నాడని చెప్పేసి కూడా కొంతవరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో రంగనాథ్ పైన చర్చ 2 విధాలుగా జరుగుతుంది. అటు పేదల ఇల్లు కూల్చేస్తుండు, అటు ప్రభుత్వం చెప్పిన ధోరణిలో నడుస్తుందని చాలా మంది విమర్శిస్తున్నారు. రంగనాథ్ సరైన రీతిలోనే పనిచేస్తుండు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ చెరువులు కబ్జా చేసిన వాళ్ళపై పూర్తిగా ఉక్కుపాదం మోపుతున్న సరైన పని అని చెప్పేసి కొంతమంది అటు ప్రశంసిస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీరు కింద కామెంట్స్‌లో చెప్పగలరు.